యోధాపత్రిక 14వ వచనం 13 చాలు. తమ అవమానమును నురుగును వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తిప్పి చిన్న చిన్న గుడెట్టి ఎత్తనం అక్కడ మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. ఆగండి కొంతమందిని ఏమన్నాడండి యేసుబాబు, మాడతలేదు అయ్యగారులు, పేజీ దొరకలేదంటారా, అయితే దారే దొరకలేదా? ఏసు రక్తం చేయం. ఆలోచించండి ఒకసారి. కొంతమంది అయ్యగారులను పట్టుకొని ప్రభు అన్నాడు, వారు మార్గము తప్పి తిరుగు చుక్కలు. సూపర్ స్టారే దారి తెప్పించింది. గొప్ప దైవజనుడే, మహాప్రసంగికుడే, వేవేల బాప్తిస్మాలు ఇచ్చినోడే మార్గము తప్పి తిరుగుతున్నాడు. రూట్లో లేడు, ఉపదేశంలో లేడు, సమర్పణలో లేడు, ప్రతిష్టలో లేడు, ఆయన కుడి చేతిలో లేడు. నక్షత్రమే వినీలాకాశములు ఎగురుతున్నప్పుడే విమానం ల్యాండ్ అయితే విమానం కాదా? ల్యాండ్ అయిన విమానమే, రైలిన విమానమే, కూలిన విమానమే, తగలట విమానమే, స్టారే. కానీ పొజిషన్లో ఉంటే విలువ. అంటే ఏంటి, ఇప్పుడు నేను దైవజనుడిని కాదా? దైవజనుడివే, ఆ పేరు పెట్టుకున్నాక సచ్చిందాక తప్పదు కదా. పాడు పని చేసి చచ్చిపోయినా సరే పాస్టర్ గారి జ్ఞాపకత్వం అనాల్సి వస్తుంది. కాకపోతే పాయింట్ ఏమిటంటే, నీవు మార్గములో ఉన్నావా? ఆయన కుడి చేతిలో ఉన్నావా? లేక మార్గము తప్పి తిరుగుతున్నావా? అసలు నీ మార్గం ఏంటో తెలుసా? నీ గురి ఏమిటో తెలుసా? నీవు నడుచుకొనవలసిన మార్గమును కనుగొన్నావా? నేను సేవకుణ్ణి, నేను సమర్పించేసుకున్నాను, నేను అభిషేకించబడ్డాను, ఏమనుకున్నావు? నేను ఎప్పుడు స్టార్. కరెక్టే, స్టార్ ఎక్కడుంది? స్టార్ ఎక్కడుంది? ఆలోచిస్తున్నావా? కొంతమంది నక్షత్రాలట మార్గము తప్పి తిరుగుతున్నారట. వాళ్ళు దారి తప్పేశారట ప్రియులారా. వారు ఎందులో పడ్డారో మరి? డబ్బులో పడ్డారా? తిండిలో పడ్డారా? స్త్రీ పురుషుల వ్యామోహములో పడ్డారా? పొగడ్తలు, ఘనతలు, అధికారముల్లో పడ్డారా? ఎందులో పడ్డారో? కొన్ని నక్షత్రములు మార్గము తప్పి తిరుగుతున్నాయి. అలా తప్పినందుకు వారికి ఏమిటట? చదువుపెట్టినాను కింద, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చాలండి, ఇంకేం చెప్పాలా? ఇంకేం చెప్పాలా? ఎవరైతే మార్గము తప్పుచున్నారో, దారి తెలియని వారికి దారి చూపించవలసిన నీవు, దారి తప్పిన వారు నడిపించవలసిన నీవు, నీవే మార్గము తప్పితే, నీవే పట్టు కోల్పోతే, నీవే నిగ్రహం కోల్పోతే, నీవే అణుచుకోలేకపోతే, నీవే కాల్చుకోలేకపోతే, నీవే నరుక్కోలేకపోతే, దైవజనుడా నీకు గాఢాంధకారమే సుమా. ప్రకాశించుచున్న నీవు గాఢాంధకారంలో ఉండిపోతావు సుమా. కాయలు రాలి 2 సార్లు వేళ్లతో పెళ్ళగింపబడి 2 సార్లు చనిపోయిన చెట్టు నీవు. తన అవమానమును నురుగును వెళ్ళగక్కుచున్న ప్రచండమైన సముద్ర పాలనేవో, మార్గము తప్పి తిరుగుతున్న చుక్క నీవు. నీకు మిగిలింది గాఢాంధకారమే. దారి తప్పుతున్నావా? చేతలలో ఇంకా తప్పలేదేమో కానీ చూపులలో తప్పుతున్నావా? క్రియలలో దొరకలేదు కానీ ఆలోచనలో జారిపోతున్నావా? ప్రసంగాలలో వైరాగ్యం ఉన్నా అంతరంగములో ధనాపేక్ష ఉన్నదా? మాటలలో ప్రతిష్ట కనపడుచున్న, చేతలలో స్పర్శలలో నీచమైన పాపమును తడుములాడుకొనుచున్నావా? మార్గము తప్పిన తిరిగిన చుక్కను గురించి ప్రభు మాట్లాడుతూ, వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడింది. ఏం తమాషానా దేవునితో? దహించు అగ్నితోనా ఎటకారం నీకు? దుష్టత్వమును చూడలేనంత నిష్కలంక నేత్రములుగా దేవుని చేతిలో ఉండి నీ బతుకిదా? పాపుల మార్గమునే నీ ఉండకూడదని ప్రభువు కోరుకుంటే నీలో పాపం ఉంచుకునుంట ఏ రకంగా న్యాయం? నీకెందుకు ఇవ్వాలి పరలోకం? నీకెందుకు ఇవ్వాలి సింహాసనం? అయ్యో, దేవుని భయం మనల్ని ఆవరించునుగాక.
ఒప్పింపజేసే ఆత్మ మన మీద పని చేయునుగాక. తిరిగి బలిపీఠము యొద్ద సమర్పణతో వచ్చుదుముగాక. ఒక నిబంధనతో దేవుని సన్నిధిలో మరలా చేరుదుముగాక. ఇది రోధించవలసిన సమయం, దుఃఖపడవలసిన సమయం, ప్రలాపించవలసిన సమయం. అయ్యో చుక్కలారా, అయ్యో నక్షత్రములారా, మనము మార్గము తప్పకూడదు. మనం జనములకు దారి చూపవలసిన వారమే. ఎక్కడో మంటిలో దొర్లి పురుగు వంటి నిన్ను తన కుడి చేతి నక్షత్రంగా యేసయ్య చేసుకున్నాడే. ఎంత భాగ్యం ఇది, ఎంత భాగ్యం ఇది. ఈ ఛాన్స్ పోకూడదు, ఆ ప్లేస్ పోకూడదు. స్థిరపడిపో, నిలబడిపో. ప్రార్థించిన ప్రతిసారి, అయ్యా ధనధాన్యములు కోరలేదు, భోగభాగ్యాలు కోరలేదు, ఈ చోటు మాత్రం నన్ను స్థిరపరచయ్యా, ఈ స్థానం మాత్రం నాకు ఉంచయ్యా అని కాళ్ళు పట్టుకొని ఏడవలసిన సమయం. ఒకవేళ ఏడవలసి వస్తే, మీరు అస్తమాటు ఎందుకు ఏడుస్తారండి నీ కొత్త వాళ్ళు అడుగుతారు, అన్ని జనులు అడుగుతారు. వాళ్ళందరికీ చెప్పుకోలేని కారణాలు మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. అందులో ఒకటి, ఆయన కుడి చేతిలో స్థానం పోకూడదని, ఆయన కుడి చేతిలో స్థానం పోకూడదని, అంతము వరకు అక్కడ ఉండాలని. రోజు మనం ఏడవలసిన ఒక ముఖ్యమైన ఏడుపు నాన్నది. రోజు ఏడవలసిన ఒక ముఖ్యమైన ఏడుపు. నన్ను కమిటీలో ఉంచయ్యా, నన్ను టీంలో ఉంచయ్యా. అవసరం లేదు. యెరూషలేము చాలామంది ప్రసంగికులు ఫ్రీగా తీసుకెళ్తానంటయ్యా. నేనేం తప్పు చేశాను, నేను సేవ, నన్ను ఆ టీంలో నా పేరు ఉండాలయ్యా. ఫోన్లే నూతన యెరూషలేము వెళ్దాం, పోతే పోయింది, ఏముంది. నేను అంటున్నాను, ఆయన కుడి చేతిలో స్థానం పోకూడదు. దైవజనుడా, నీవు ఆయన కుడి చేతి నక్షత్రం, సంఘమునకు దూతమనేవా. ఆమె ప్రకాశించవలసిన వాడివి. నువ్వు ఎట్లుండాలా? నీ స్థానం ఏంటి? నీ రేంజ్ ఏంటి? దారి తప్పితే నీకు ఎంత ప్రమాదం. సైకిల్ పడిపోతే సైకిల్ బూడిదైపోదు, కానీ విమానం పడిపోతే బూడిదైపోతే. పడే హైట్ నుంచి ఫలితం ఉంటుంది. మెట్లు మించి పడితే తగిలే దెబ్బ, డాబా మించి పడితే తగిలే దెబ్బ ఒకటే అవుతుందా? ఎట్లా అవుతుంది? నువ్వు ఉన్నతమైన స్థానానికి ఎక్కాక, ఏకంగా దేవుని కుడి చేతులోంచి ఉన్నాక అక్కడి నుంచి పడిపోతే దెబ్బ తక్కువ తగులుద్ది. బుద్ధిహీనంగా అమ్మాయిగా నీతివంతులు 7 మార్లు పడిపోయిన మనం లెక్కిస్తాడు. సోది వాక్యాలు ఎంచుకొని పనికి మళ్ళీ సమర్థింపులు మానే. నువ్వు పడేది నేల వెంచి కాదు బుద్ధిహీనుడా. పడిపోయినా పర్లేదనే వాడికి వర్తించుద్దన్నమాట. పశ్చాత్తాపడుతున్న వాడికి సరి చేయించున్న వాడికి కాదు. వారందరూ గౌరవనీయులే, ఘనపరచబడిన పాత్రలే. పడిపోయినా పర్లేదు, పాపం చేయటం కామను. మనిషి అన్నాక పాపం చేస్తాడు, పాపం చేసే బలలో కూడా పాలు పొందొచ్చు. ఇలాంటి బరితెగింపు మాట్లాడుకో వాడుతున్నాను ఆ పదం నేను. నీకు భయం లేనందుకు నేను వాడుతున్నాను ఆ పదం. నీకు మనుషుడు బలహీనుడే, కానీ భయం లేనుడే ఉండకూడదు. తన బలహీనత కొరకు పశ్చాత్తాపడుతూ ఉండాలి. బలపరిచేదాకా కాళ్ళ మీద పడి ఏడ్చేవాడు ఉండాలి. బలహీనత కామని అని బరితెగించి తిరగకూడదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరమా. కాబట్టి బలహీనతలు కామన్ అని చెప్పాడు యేసు ప్రభు. లోపల వాసిపోతే మళ్ళీ ఒక్కొక్కడికి పనికి మళ్ళీ బోధలు చేస్తే ఏమంటాడు ఆయన? శరీరం బలహీనం కనుక ఆత్మను కూడా పడుకోబెట్టారా అన్నాడా? ఆత్మకున్న సిద్ధపాటుతో శరీరం యొక్క బలహీనతను అధిగమించమని చెప్పాడా? శరీరం యొక్క బలహీనతతో ఆత్మ కూడా చల్లార్చమని చెప్పాడా? ఏం బైబిల్ చదువుతున్నావు నువ్వు? ఏం బైబిల్ చదువుతున్నావు? వాక్యం ఏమన్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎక్కడన్నాడు ఆ మాట? నిద్రపోతుంటే అన్నాడు శరీరం బలహీనంగా ఉండదు, కానీ ఆత్మ సిద్ధపాటు ఏమైంది? ఆత్మలో ఓపిక ఏమైంది? ఆత్మలో రోషం ఏమైంది? ఆత్మలో మంట ఏమైంది అని అన్నాడు. మన ఆత్మలో ఉన్న సిద్ధపాటుతో మంటతో శరీరముకున్న బలహీనతలు జయించుకుంటూ పోవాలా. అందుకని శరీరం బలహీనమని ప్రభు చెప్పారు కదండి. మరి ఆత్మ సిద్ధమని కూడా చెప్పారా? పనికి మళ్ళీ సమర్థింపులు వద్దు. ఎవడో పరిపూర్ణుడు కాదన్నమాట నిజమే, కానీ అందరూ పరిపూర్ణత కోసం ప్రయత్నించాలన్నది కూడా నిజమే కదా.
పర్వాలేదకుండా అలా మరి ప్రయత్నం అనేసి ఇట్స్ ఓకే అంటావా? పైగా బలలో పాలు పొందొచ్చంటావా? తిన్నా తప్పు లేదంటావా? చెడ్డ కొద్ది వనం వల్ల జడిపిందంట. నీకు భయం లేకపోయి భయపడి భయపడితే తప్పేంటి? ఏడితే తప్పేంటి? సరి చేసుకుంటే తప్పేంటి? శుద్ధీకరించి అడిగితే తప్పేంటి? అదేమన్నా అబద్ధ బోధ? అదేమన్నా తప్పుడు బోధ? దాన్ని నువ్వు స్టేజ్ ఎందుకు ఎక్కువ మాట్లాడాలా? నువ్వు దాన్ని తప్పని ఎందుకు ఖండించాలా? పర్వాలేదని చెప్పాలా? నీ ఉద్దేశం ఏంటి? బడితెకింపు నేర్పుతావా? విచ్చలవిడితనం నేర్పుతావా? విశృంఖలతో నేర్పుతావా? ఫ్రీడమ్ ఇచ్చేస్తావా? అంటే భయం లేకుండా, కట్టు లేకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తే దాని పేరు కృప. కృప అంటే స్వేచ్ఛగా పాపం చేయటం కాదు, పరిశుద్ధంతో సహవాసానికి పాపికి లభించిన అవకాశం కృప. పాపిష్టి మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. కృప అంటే స్వేచ్ఛగా పాపం చేయడానికి లైసెన్సా? ఏం మాట్లాడుతున్నావు? కృప విస్తరించినందున పాపములో నిలిచి ఉందమా అట్లనరాదని కదా నేర్పాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక నువ్వు క్షమాపణ ఉండదని కదా చెప్పాడు. తీర్పు ఉండదని కదా చెప్పాడు. పర్లేదు ఏంటి పర్లేదు? పర్వాలేదు అనేది 100% ఆది ఘట సర్పము యొక్క స్వరం. ఇది తిన్నదినలో మీరు చచ్చేదరా? చచ్చేది ఏం కాదు. దేవుడు ఏదైతే సీరియస్గా చెప్తాడో ఆ సీరియస్నెస్ని కొంచెం తగ్గిస్తుంది. ఏం కాదు అంత టూ మచ్గా ఆ కొంచెం లైట్ చేస్తారే, కొంచెం డైల్యూట్ చేస్తారే, అది ఘట సర్పం బోధ. బండ మీద సర్పము చాడంటే అదే. సంఘం గుర్తుపట్టలేదు ఈ రోజున. మన బండ మీదకి వచ్చింది కాబట్టి మన పౌరం కాదు, అది పౌరాన్ని కాటేసే సర్పం. జాగ్రత్త. ఆ బోధన ఉండనివద్దు మనం, ఆ బోధన రానివద్దు మనం. వాళ్ళ బోధాలు తినని ఊరుకోవద్దు. తీవ్ర స్వరం ఎత్తాలి, దాన్ని ఖండించాలి. నిల్చున్న ప్రతి చోట ఆ బోధ తప్పని చెప్పాలి. వాళ్ళు పెద్దోళ్ళు కదండి. ఎవడు పెద్దోడు? యేసు ప్రభు కన్నా. నువ్వు ఆయన చేతిలో నక్షత్రమే. ఏంటి తగ్గేది? సౌండ్ పెంచో. పెద్దోళ్ళు అయితే వ్యక్తిగత దోషం చేస్తున్నామా? వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామా? వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నావా? మన పాయింట్ ఆ బోధ వరకే. వారు ఎవరైనా గౌరవనీయులే. యోబు గారు తన భార్యను ఏమన్నారు? ఏ మూర్ఖురాలనలా. మూర్ఖులవారు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావే. నీ స్వరం మూర్ఖురాలి స్వరం అయింది. నువ్వు మంచిదానివే. ఓ దైవజనుడా, నువ్వు మంచివాడివే, నిన్ను ఘనపరుస్తాం, గౌరవిస్తాం. బోధన మాత్రం ఒప్పుకో, ఖండించి తీరుతాం. నిలుచున్న ప్రతి చోట మాట్లాడతాం. తమాషగా ఉందా నీకేమన్నా? పరిశుద్ధ జీవితాన్ని సీరియస్గా తీసుకోవా? పర్వాలేదంటావా? చెడిపోయి చచ్చిపోతుండే లోకం పరిశుద్ధులు తయారు చేయాలి. పరిశుద్ధులే సంపూర్ణ వలర బాబా నేడుతుంటే పరిశుద్ధత ఎక్కడని చెప్తే వింటారు నువ్వు? ఎంత వెనకబడిపోతున్నావు? నీకు ఒక వేదిక మీద అవకాశం దొరికితే ప్రజలు ఏం చేయాలా? ఇంకా దేవునికి భయపడేలా చేయాలా, ఇంకా దేవుని హత్తుకునేలా చేయాలా, ఇంకా దేవుని ప్రేమించేవారిలా చేయాలా, ఇంకా దేవుని దాసునిగా మార్చాలా, పరిశుద్ధతలోకి నడిపించాలా, సంపూర్ణతకు ప్రోత్సహించాలా, పరిపూర్ణతకు ఆకర్షించాలి. అంతేగాని పర్వాలేదు సైతాన్ గారు కూతురు మాటలు మాట్లాడుతున్నావేట్రా? సైతాన్ గారికి ఇద్దరు కూతుర్లంట. పెద్దాని పేరు పర్వాలేదు, చిన్నదాని పేరు రేపు చూద్దాం. వీళ్ళిద్దరు సైతాన్ గారు సొంత కూతుర్లు. పెద్ద కూతురు పేరేంటి? పర్వాలేదు. చిన్న కూతురు పేరేంటి? నువ్వు ఎంత ఉపదేశం చెప్పు, ఎంత తీర్మానం చేయమను, రేపు రేపు చూద్దాం. బాబు ఇప్పుడు వెళ్ళండి బాబు. రేపు గోడ మీద రాసి ఉండరు. ఎప్పుడు చూస్తే రేపు, ఇవాళ కాదు రేపు. సైతాన్ గారు సొంత కూతుర్లలో మన సంఘాల్లోకి, మన కొంపల్లోకి, మన గుండెల్లోకి రానివద్దు. రేపు అన్నమాట కొట్టే నేడే. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము. అందుకనే నేడు అనబడు సమయం ఉండగానే ఈ క్షణమే మంది, ఈ క్షణమే. రేపే బుర్ర బుద్ధి లేకుండా రేపు ఎవడు ఎక్కడ? ఇంకా కృపాకాలం కదండి. కాలాల గురించి నీకున్న నాలెడ్జ్ మాకు లేదు. మరి కృపాకాలం, కృపాకాలం అంట. కృపలేని కాలం ఏది చెప్పరా నాకు? సన్నాసి అని. ఆయన కృప నిరంతరం వాక్యం చెప్తుంటే కృపాకాలం తీసేవారు రాగం. కానీ కృపలేనిది ఎప్పుడు రా? ఆదాము కృప లేకపోతే సొక్కలు వచ్చింది. మళ్ళీని కృప లేకపోతే ఇస్సాకు దిగొచ్చాడు బలిపీఠం. కృప అంట బయలుదేరింది. రేవెట్టేస్తాడు పట్టుకొని పిచ్చ మాటలు మాట్లాడితే తెలిసింది. ₹10 ప్రసంగం ₹5.
ఉపకారం ఏముంది? అలాంటప్పుడు ఏం చేయాలి? చేజెక్కి నాకు వాక్యం తెలియదు, నాకు వాక్యం రాదు, కానీ వాక్యమైన యేసుని ఆరాధిస్తున్నానని ఒక ఆరాధన మొత్తం పాపులు మారిపోతారు నీ ఒప్పుకోలను బట్టి. మరి ఎందుకు బిల్డప్? ఊపిరి తక్కువ ఊరికెక్కువ అయితే మధ్యలో చచ్చిపోతాం. బతికి బట్టగట్టి సేవ చేసుకోండి. దేవునికి స్తోత్రం. చెప్పా, దేవునికి స్తోత్రం. మార్గము తప్పి తిరుగు చుక్కలారా కబడ్డార్, గాఢాంధకారం మీ కొరకు భద్రము చేయబడి ఉన్నది. ఈ లోపే ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళకముందే కరుణాపీఠం మీద ఉండగానే వచ్చి కాళ్ళు అట్టేసుకో బతికిపోతా. పనికి మళ్ళీ ఫ్యామిలీలో ఉన్నారు కౌరవ కుమారులు పరిగెత్తుకొచ్చి బలిపీడు కొమ్మట్టేసుకొని బతికిపోయి పాటల మీద పాటలు రచేశారా బాబు. పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. వచ్చాయి ఇదే కృపాకాలమిది, క్షమాపణ దొరుకునది ఒక్క క్షణమైన. అది నీ తెలివి ఉంటే ఒక్కసారి ఇక్కడ నుంచి లేచి కరుణాపీఠం మీద నుంచి ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటే కనికరించక నీ తప్పిదములు వరుసగాను ఎదురు పెట్టి నువ్వు చీల్చివేయుదును, తప్పించువాడెవడును చీల్చేస్తాడంట. తప్పు కదమ్మా, చేయకూడదమ్మా, అలాగ ఉండదమ్మా. అది ఇప్పుడే టైం అయిపోతుంది, ఇంక లేదు అవకాశం, పరిగెత్తుకొని వచ్చేయి. కరుణాపీఠము చేరిన నాతో మాట్లాడుమయ్యా మహిమనుండి. ఛాన్స్ మనకి. మాట్లాడుమయ్యా మహిమరాజా, స్తుతి 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 స్తుతి. ఆమేన్. కరుణాపీఠం మీద ఉండగానే ఛాన్స్ అర్థం చేసుకోండి. చుక్కలారా, దేవుని చేతి నక్షత్రాలారా, ప్రకాశించటమే మీ నైజం. మీ పర్పస్ ప్రకాశించడమే. ఫ్యాన్ ఎందుకు? గాలి ఇవ్వాలి. మైక్ ఎందుకు? సౌండ్ వినిపించాలి. లైట్ ఎందుకు? వెలుతురు ఇవ్వాలి. నీవెందుకు? ప్రకాశించాలి. కొట్టో గట్టిగా దేవునికి మహిమ కలుగునట్లుగా నువ్వు ప్రకాశించాలి. దట్ ఈస్ ద పర్పస్. హల్లెలూయా, హల్లెలూయా. మార్గము తప్పి తిరిగే ప్రయత్నం పొరపాటునొద్దు. సింపుల్గా చెప్తాను. మార్గము తప్పి తిరుగు చుక్కలు అన్నాడు, రాశాడుగా. దానిపైన ఎంతమంది పేర్లు రాశాడు? ముగ్గురే. ఒకడు కయ్యను, 2 కోరహు, 3 బిలాము. ముగ్గురు. అంతేగా. అది పారాజ్యం 22 అధ్యాయం. ఆ లెక్క చూసుకుని అంతే కరెక్ట్. స్తోత్రం. ఒక్క మాట పట్టుకోండి, ఇలా చూడండి అందరూ. ఆ ముగ్గురిని దారి తప్పిన చుక్కలు అన్నాడు. ఫస్ట్ ఎవరండి? కయ్యను. కయ్యనికి ఏంటి ప్రాబ్లం? అసూయ. రేపు జనవరి 1కి దర్జాగా మీరు స్టేజ్ ఇట్లా వదిలే, ఇలా పెట్టుకొని సాక్ష్యం చెప్పు. నువ్వు దేవుని కృపలో గతంలో ఉండేది కాదు, నేను శుద్ధీకరించబడ్డాను, నాలో అసూయ లేదు చెప్పగలవా? టైం ఉంది, ఇంకా 18 రోజులు ఉంది. ఎట్టెడుతో వీడు జనవరి 1కి సాక్ష్యం చెప్పగలిగితే నువ్వు సూపర్ స్టారే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పటికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? తన అర్పణ అంగీకరించబడలేదని కాదు, తమ్ముడి అర్పణ అంగీకరించబడింది. మొగుడు కొట్టినందుకు, తోడుకోలు తెప్పినందుకు ఏడుపని శాస్త్రం విడిచినట్టు ఉంది. అయ్యో, నేను దేవునికి సరైన అర్పణ ఇవ్వలేకపోయానే, దేవుని సంతోషపరచలేకపోయానే, నా మినిస్ట్రీ ద్వారా దేవుణ్ణి మహింపరచలేకపోతున్నానే, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోలేకపోతున్నానే, నా తరపున దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లు చెయ్యలేకపోతున్నానే అన్నేడుపు లేదు. నిన్న కాకమనం మొదలెట్టాడు. రెచ్చిపోతుంది, ఎక్కడ అవుతలేదు. అప్పుడే 3 బెంచీలు అంట. సూత్రం రే, పెరుగుట విరుగుట కొరక. నువ్వు పెరిగితే ఇంకా పెరిగిపోతాయి, ఇంకేమన్నా పెరిగితే పెరుగుతాయి. ఇది ఎక్కడ ఫార్ములా? మళ్ళీ దానికి ఆమె నోటి. నా మాట అర్థం చేసుకోండి దయచేసి. కయ్యనుకున్న ప్రాబ్లం ఏంటండి? దొంగతనం చేశాడు, తాగుడు తాగాడు, మళ్ళీ పని లేచాడు. అయ్యేమి లేవండి బాబు. ఈడు అర్పణ పెట్టాడు, తమ్ముడు అర్పణ పెట్టాడు, అగ్గెట్టు వచ్చింది. ఈడు కాదు. పాపమాడు ఆడ ఎవ్వరం అంతా కనిపెట్టిన ప్రేమ కలుగుతాడు దగ్గరికి వచ్చి.
అది కాదు నాన్న, నువ్వు కోప్పడి తెలగరా, మరి ముఖమాల పెట్టుకోకరా, ఆయనకి అంత అవసరమా? నీ మీద శాపం రాకూడదు ఎంత తాపత్రయపడ్డాడు. నువ్వు విన్నావేంటి? అలా రొససాలతో వెళ్ళిపోయావు, చేయవలసిన పాపం చేసేసావు. ఆ తరయ్యో నా దోష శిక్ష భరించలేనంత గొప్పది వస్తుందిరా. అసూయ ఉంటే అంత శిక్ష వస్తుంది నీకు. అసూయ ఎంత డేంజర్ తెలుసా? యథార్థంగా చెప్పు, ఎవ్వరు ఆశీర్వదించబడ్డ సంతోషపడతావా? ఎవ్వరు అభిషేకించబడ్డ సంతోషపడతావా? ఎవ్వరు వాడబడుతున్న ఆనందపడతావా? వెంటనే ఈ మధ్య ఏదో అడవుడు చేస్తున్నాళ్ళండి. బ్రదర్, మీ ఇంటి దగ్గరలో ఒక పాస్టర్ గారు ఉన్నంటే బాగా వాడబడతానంట. ఏమీ లేదండి, ఆడి గొడవ తెలియక అంత అనుకున్నా. కయ్యూని వాడు సొంత తమ్ముడు. ఎందుకని? ఆడు నీకన్నా చిన్నవాడు కాబట్ట, నీకన్నా వెనక సేవకు వచ్చాడు కాబట్ట, నీ చేతుల్లో కొంతకాలం నలిగాడు కాబట్ట, ఇప్పుడు నీకన్నా పెద్దవాడు అయిపోతున్నట్టుగా సాక్ష్యం వస్తుంది కాబట్ట. చే ఏంట క్వాలిటీ? ఎలిజబెత్ అమ్మగారంటే నాకు పంచప్రాణం ఆమె క్యారెక్టర్ అంటే. తన విశ్వాసి మరియమ్మ, తన సంఘంలోకి యవనస్తురాలు, పిల్ల ఆంట్లు కడిగా తుడుగు అంటే రోజు అలాగేనమ్మగారు అని పరిచయం చేసిన బిడ్డ ఏకంగా సర్వ సృష్టికర్త కడుపులోకి వచ్చేసాడు. ఒక్క నిష్ఠూరం మాట మాట్లాడిందా? తగ్గించే ప్రయత్నం చేసిందా? ఢిల్లీకి రాజని తల్లి కొడుకు ఎదవేసలేకు వందనాలు చెప్పు, మొఖాలే అంట్లు కడుగు, విశ్వాసి బిడ్డ ఇంటికి వస్తే లేచి నిలబడిపోయి, అమ్మో అమ్మో అమ్మో, నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చిన నాకు ఎలాగూ తటస్థించెను అంటే, మన భాషలో చెప్పుకోవాలంటే మా ప్రభు వారి తల్లి వచ్చింది నాకు ఎంత అదృష్టం ఉంటుంది. ఓ పాస్టర్ అమ్మ విశ్వాసి ఇంటికి వస్తే సూటిపోటి మాట్లాడటం, దెప్పటం. మొన్న ఒక పాస్టర్ గారు చేసిన కామెంట్స్ విశ్వాసాలు చెప్పారు, చాలా బాధ అనిపిస్తుంది. మందరం రక్షించబడ్డ బిడ్డలే సంఘానికి పంపించాను ఒక చోటకి. వాళ్ళు చాలా ఉత్సాహంగా నమ్మకంగా పరిచర్లు అన్నింటిలో బాధ్యత తీసుకొని వేల రూపాయలు కానుకలు ఇచ్చి అన్ని పరిచర్లు చేస్తుంటే ప్రసంగంలో డైలాగులేండి, కొత్త చీపురికి ఇసురు ఎక్కువ, కొత్త కదా. ఇలాంటిది వారానికి ఒక డైలాగు. అయ్యా ఇలాగ అంటున్నారయ్యా, ఏం చేయమంటా? నేను అన్నాను, ఏం చెయ్యొద్దు బిడ్డ, గుడికెళ్ళి వచ్చాయి అర్థమైంది అయ్యగారికి అని చెప్పాను. అంతే, మారు మాట్లాడితే ఇంకెవరితో బాధ కూడా పంచుకోవద్దు. నువ్వు సైలెంట్ అయిపో. ప్రారంభ సమయానికి 5 నిమిషాల ముందెళ్ళు, ఆమెను చెప్పక నోరు మూసినట్టుకు వచ్చాయి, మాట్లాడబాకు నువ్వు. అంతే. సరిగ్గా 4 రోజుల తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. ఇక నా ముందు నా బిడ్డ మీద కంప్లైంట్లు చెప్తున్నాడు. కొత్తలో బాగానే ఉత్సాహంగా ఆసక్తిగా పరిచర్లు పాల్గొంది, మధ్య అసలు ఏమి రావటం వెళ్ళిపోవటమే అని చెప్పేసి, అంటే నా చేత క్లాసు ఇప్పించాలి ఆ బిడ్డకని. నేను అన్నాను వెంటనే, కొత్త చీపురికి ఇసురు ఎక్కువ కదా నాన్న, కొత్తనం తగ్గింది ఇసురు తగ్గింది అన్నాను. దడేలు తగిలేసి అయ్య బాబాయ్ కాసేపు ఇలాగ అదే అన్ని అలా మాడుతున్నారా? ఇది సంఘ కాపురి యొక్క పదునైన పవర్ఫుల్ స్టేట్మెంట్స్ అని. అలా మాడతామేంటి అని చెప్పి అని నర్మయ్, ఒక బిడ్డను కనలేకపోయావు, కానీ ఇచ్చాక పెంచుకోవడం మన చేత కావాలా? దేవుని స్తోత్రం. అందరు పాస్టర్లు కాబట్టి చెప్తున్నాను ఈ మాటలు, నేను స్టేజ్ మీద చెప్పే మాటలు కాదు. ఆమేన్. ఆ భారం, ఆ సమర్పణ, పట్టుదల రావద్దా? ఒక బిడ్డ యొక్క విలువ నీకు ఎట్ట తెలుసుద్ది? తప్పును ఖండించుద్ది, అట్లా ఉత్సాహాన్ని అర్పొద్దు. దావీదుని ఎంత తొక్కేశారండి బాబు, దేవుని కృపలో బయటకు వచ్చాడు. కానీ నాన్నగారు పరిచయం చేయడు కనీసం కొడుకని పాస్టర్ గారికి. అక్కడ పాలేరుగల్లో తిరగవలసిందే దొడ్లో పడి, కొడుకాండో కనీసం అన్నయ్యలు గో మీద కొట్టేస్తారు. రాజుగారు నీ చేత కదరా బాబు నీకు అంటాడు.
ఎవడు మాట్లాడి తొక్కేస్తాడు. ఎంతమంది అణిచివేసిన నీలో ఉన్న దైవిక రోషం తగ్గకూడదు, ఆ మంట ఆరకూడదు, అంతే. ప్రభు తప్పకుండా కృప చూపుతాడు. నాకు సరైన ఎంకరేజ్మెంట్ లేదండి. అసలు ఎంకరేజ్మెంట్ ఈ పాటికండి బాబు. ఆ రేండి బొంకే గారి శిష్యులాగా అయిపోతుంది నేను. ఉట్టిదే నువ్వు పోసిన 1 లీటర్ పెట్రోల్కి హైదరాబాద్ దాకా వెళ్ళగలుగుతావు నువ్వు? నీకు తైలం ఏంది అసలు? ఈ పాటికి నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ట్యాంకు చూసుకోవచ్చారు, 1/2 లీటర్ ఉంది అక్కడ. ఎక్కువ మాట్లాడు బాగు, క్వాలిటీ ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో నక్షత్రమలే ఉండవలసిన మనము దారి తప్పితే చాలా డేంజర్ సుమా. ఎలా ఉండాలి నక్షత్రం? నెంబర్ 1, మేము తూర్పు దిక్కునైన నక్షత్రమును చూచి, అంటే ఆ నక్షత్రం ఏం తెలియజేస్తుంది? రక్షకుడు దయించి నాడు. ఇక అటలేదు, ఇక కన్ఫర్మేషన్. దేవునికి స్తోత్రం. ఈ మొక్క జ్ఞానులకు ఎవరు చెప్పారు చెప్పండి? కాబట్టి నెంబర్ 1 ఏం చెప్తున్నా? నక్షత్రము ఆయనను ప్రకటించేదై ఉండాలి. అది నక్షత్రం అంటే. అయితే నేను సూపర్ స్టార్ అన్నమాట, నేను రియల్ స్టార్ అన్నమాట, నేను అసలు మెగా స్టార్ అన్నమాట. అన్నీ నిజమే, మరి ప్రకటించకపోతే వేస్ట్ స్టార్. ఇంటి మీద స్టారు, ఇంటి మీద ఒంటరి పిచ్చుకుని అని పాడుతున్నావు కదా. నాకు ఎందుకు అలాంటి పాటలు పాడబుద్ధి అవుతాను. అసలు దేవుడి దేవల పరిచయం లేదు కదా దేవుని. నాకు కొన్ని పాటలు సెట్ అవ్వు అసలు. ఏమండి, కట్టుకున్న భార్య నీపై కుప్పలాకున్నా నేను పాడను అసలు. ఎంతో నమ్మకస్తురాలు, విధేయురాలు, సమర్పణతో కలిగి ప్రార్థన చేసుకుని పోతుంది. ఎందుకు ఆ పాటలు పాడతాం ఆ పిల్ల గురించి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పాడనండి. కొన్ని వ్యక్తిగతమైన సాక్ష్యాలు, దైవజనులు హృదయ గాయాలు వారి వ్యక్తిగతం ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్రభుని గణపరచాలి. వారి యథార్థతను బట్టి ప్రభుని ఆరాధించాలి. ఆ పరిస్థితిలో ఉన్నవారిని ప్రభు ఆ పాటల ద్వారా ఓదార్చాలని ప్రార్థన చేయాలి. కానీ నమ్మకంగా మోకాలు వేసుకొని ఎందుకు పడుకోవాలి? అది నమ్మకంగా మోకాలు వేసి, కట్టుకున్న భార్య నాపై కుప్పలా కూలినా, కన్న బిడ్డలా కన్నీరే ఏరునై పారినా. కన్న బిడ్డలా కన్నీళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, వీడికి ఎందుకు వచ్చిన చెట్టమరా అన్నిని ఆనందించాలి, అన్నీ పాడేసుకోవాలి. స్తోత్రం అంటలేదు మీరు? నచ్చకపోతే నచ్చిపోయింది, లేకపోతే నా కోసం స్తోత్రం చెప్పు. తృప్తిగా పాడేసుకోరు బాబు. ఎందుకు వచ్చింది కానీ అంత బాధపడిపోతావు ఎందుకు? పాడుకోపోయి అంతా పాడుకో. ఈ భార్య బాధపడి ఇంటికి వెళ్ళిపోయేదాకా పాడుకో. మరి ఎందుకు? దేవునికి స్తోత్రం చవాలి గట్టిగా. ఈ నక్షత్రం ఏ నక్షత్రం? ఆయనను ప్రకటించే మన బతుకెందుకు, మన స్వరం ఎందుకు, మన మాట ఎందుకు? ఆయనను మేము మీ మధ్య ఉన్నప్పుడు క్రీస్తు తప్ప మరి దేనిని ఎర్రుగక్కుంటి 1 కొరింథీయుల 2వ వచ్చిన దేవునికి స్తోత్రం కలుగునగాక. కొలస్సీ 1:28 ఏ విధము చేతనైనా ఆయన ఎదుట మిమ్మల్ని సంపూర్ణంగా నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ఆయనను ప్రకటించుచున్నాము. ఇంకో గొడవ లేదు మాకు. ఆయనే మా ప్రసంగం థీమ్, ఆయన మా డాక్టర్, ఆయన మా ఎయిమ్, ఆయన మా హీరో, ఆయన అన్నీ ఆయనే. ఇంకోటి లేదు ఇక్కడ సబ్జెక్ట్. అంచేత మనం సమస్త విధములైన జ్ఞానములు వాడినా ఆయన్ని ప్రకటించడానికే. ఇటు ఆయా కాల్పనిక గ్రంథాలు, చరిత్రాత్మక గ్రంథాలు, మత సాహిత్యాలు, నీతి చంద్రికలు, సైన్స్, సాంఘికం, చరిత్ర, ఫిలాసఫీ ఏది వాడినా ఆయనను ప్రకటించటకే. ఎందుకు వాడాలి అసలు? అక్కడ చెప్పాడు, సమస్త విధములైన జ్ఞానముతో మేము ఆయనను ప్రకటిస్తున్నాము. ఒక్కొక్క జ్ఞానం ఒక్కొక్కడికి వంట పట్టదు. ఇప్పుడు నేనున్నాను, ఇన్ని మాటలు మాట్లాడుతున్నా. మ్యాథమెటిక్స్లో ఆల్జిబ్రాలో కనుక మీరు మాట్లాడితే నాకు మెంటలు వచ్చేది, నాకు అర్థమవుతుంది. అదో కొత్త గొప్ప ఆంధ్రమో, సంస్కృతమో, ఇంగ్లీషో ఎక్కుద్ది. ఓహో అని వెళ్ళిగానే అర్థం చేసుకోగలుగుతాను. అంతేగాని A² + B² + 2AB అన్నారనుకో, నీకు దండం పెడతానయ్యా.
కృతజ్ఞత కనుక అపరాధ పరిహార బలి అన్నీ చేత నన్ను వదిలేయి. ఇంకా నాకు అన్నాక సమస్త విధం ఒక్కొక్కడికి ఒకటి ఎక్కుతుంది. యూదులకు యూదుడుగాను హెల్లేనీయులకు అంటే అర్థం ఏంటి? తాగుబోతోడికి తాగేసి వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం చేసి చెప్పాలా? పనికి మళ్ళీ వ్యాఖ్యానం అని ఎవడికి అట్ట చెప్పుతో అర్థమైంది అట్ట చెప్పాలని. అమెరికా దేశంలో క్లబ్లో పబ్బులో తాగేసి ఊగుతున్న దగ్గరికి వెళ్ళి నిజమునకు మన వేదములలో ఏమని రాయబడి ఉన్నదనగా అన్నామనుకోండి, హే మ్యాన్ గో అంటాడు. ఎవడికి ఏది చెప్పాలా? పొద్దున్న లేస్తే సనాతన వైదిక తరపు నుండి వేదాలు వాటిలో పట్టుకున్న దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా అమెరికన్ కల్చర్లో యూనో వాట్ హ్యాపెన్స్, పనికి మళ్ళీ కల్చర్ నాకు ఎందుకురా అతను బా అంటాడు. అందరిని సంపాదించుకున్నట్టు అందరి వంటి వాడినైతేనండి అర్థం ఏమిటి? పాపులతో పాపిని వ్యభిచారంతో వ్యభిచారం అయ్యానా? పనికి మళ్ళీ వ్యాఖ్యానం అని వారి వారి జ్ఞానముకుని తగిన రీతిలో క్రీస్తును ప్రకటించాలి. అందుకని క్రికెట్ ఆడితేనే వాడు వాక్యం వింటాడు, పేక ఆడితేనే వాక్యం వింటాడు, మందు కొడితేనే ఈడు వాక్యం వింటాడు. నీ క్యాలిక్యులేషను, నీ ఈక్వేషను, నీ బుద్ధి అన్ని పాపమే. అందుకని ఆరోగ్యమృతయ్య గారు అవును మనం పేపాలం అన్నాడు. ఇంకెంత తోడినా పేపాలం చదివవుతుంది. మాకు వైజాగ్లో ఉన్నాడు పెద్ద ఆయన, క్రికెట్ ఆడితే తప్పులేదు కానీ పేక ఆడితే తప్ప, అది ఆటే ఇది ఆటే ఆడుకో నో ప్రాబ్లం అని చెప్తాడు ప్రసంగం. నీకేం చెప్తావు ఆయనకి? మేము అన్నావు నువ్వు ఆడుకోమని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అక్కడ పేక ఆడుకో పర్లేదంటావా? ఎంత ఘోరం అండి. చుక్కలారా దారి తప్పకండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. 3 చుక్కల పేర్లు చెప్పాడు అక్కడ. కయ్యను, అసూయ. నెక్స్ట్ బ్యాచ్ ఎవరు? కోరహు, తిరుగుబాటు. నెక్స్ట్ బ్యాచ్ ఎవరు? పిలాము, ధనాపేక్ష. అంటే ఈ చుక్కలకు ఈ 3 ఉండకూడదు. నక్షత్రములారా అసూయ ఉండకూడదు, తిరుగుబాటు ఉండకూడదు, ఆత్మీయ నాయకత్వాన్ని తిరిగి ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు, ఎదురు చెప్పకూడదు. కోరకేమన్నాడు? ఏమని బూతులేదు, తిట్టేలేదు. మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారు? మాతో సమానంగా ఉండాలి, పై స్థానం మీకు ఉండకూడదు. అంటే ఆత్మీయ నాయకుడు కొంచెం మెరుగైన స్థానంలో ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. నిజానికి మనసు ఎలా ఉండాలి తెలుసా? అహరోను ఊర్లో ఏం చేశారండి? అని మేము కూడా నుంచొని ఉన్నాం పొద్దు నుంచి. మాకు నువ్వు రాయేసి కూర్చోబెట్టావా? మేము నీకు ఎత్తకి అందరం సమానమే, అందరం దేవుని బిడ్డలమే, అందరం సేవకులమే, నువ్వేంటి పెద్ద అనలా. సేవలో పెద్దోడు కదా, దేవుని చేత పిలువబడ్డాడు కదా, మనకు ఆశీర్వాదకరంగా వాడబడ్డాడు కదా. మనము దాటునట్లుగా సముద్రాలు చీల్చాడుగా, మనము తిరునట్లుగా మన్నా తెచ్చాడుగా, మనము త్రాగునట్లుగా మన్నను చీల్చాడుగా. నీతో సమానం ఎలాగవుతాడు రా? నువ్వు మన్నా తిన్నావు, ఆయన మన్నా తెచ్చాడు. నువ్వు సముద్రం దాటావు, ఆయన సముద్రం చీల్చాడు. సమానం ఎలాగవుతాడు రా? మనస్సాక్షి లేని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఎలా హెచ్చించుకొనిచున్నావు? ఆయన తగ్గించుకుంటే నువ్వే హెచ్చించు. నువ్వు మాతో సమానం కాదయ్యా, నువ్వు మా తండ్రి లాంటివి, మాకన్నా ముందు సేవకు వచ్చావు, మా ముందు పరిచయం చేసావు, మాకు ప్రోత్సాహం అయ్యావు, మమ్మల్ని బలపరిచావు. ఈరోజు ఇలా ఉన్నావంటే ప్రారంభ దినాల్లో నీ ప్రోత్సాహమే, నీ బలమే అని నువ్వు చెప్పాలా. చెప్పకపోగా నువ్వేంటి కొంచెం ఎక్కువ కాదా? నిజం చెప్పు, ఎక్కువ కాదా మోసే నీకన్నా? అందుకని అహరోను చేశాడు, ఒక రాయేసి అయ్యో పర్లేదు నన్ను నువ్వు కూడా కూర్చోండి. మేము పర్లేదులేండి, మీరు కూర్చోండి ముందు. ఒకే కొండ 3 ఎక్కారు, మరి వాళ్ళకి కాళ్ళు కొత్తాయి. మేము కొంచెం అలిసిపోయినా పర్లేదు, మీరు కొంచెం బాగుండాలి. ఎందుకంటే మేము చేతులు ఎత్తితే ఏమీ జరగదు, నువ్వు చేతులు ఎత్తే విజయం వస్తుంది. తేడా ఉంది కదా. అంటే నువ్వు మాట్లాడితే అభిషేకం, నువ్వు మాట్లాడితే ఉపదేశం, నువ్వు చేతులెత్తే ఆశీర్వాదం, విజయం, ఇవన్నీ ఉన్నాయి కనుక మాకంటే నువ్వు కొంచెం సౌకర్యంగా ఉండాలి, నువ్వు కొంచెం కంఫర్ట్గా కూర్చోవాలి, నువ్వు కొంచెం కంఫర్ట్గా పడుకోవాలి. ఆయన స్పెషల్ ఏంటి? మనం సేవకులం కదా, మనం మనుషులం కదా, ఆయనకి ఎందుకు స్పెషల్? ఆయనకి ఎందుకు పెద్ద సపరేట్గా, ఆయనకి ఎందుకు వేరేగా? కలిసి ఉంటానంటే నువ్వు ఒప్పుకోకూడదు. అయ్యో భలేవరే, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి,
మీరు కొంచెం సౌకర్యంగా ఉండండి. ఒక రాయి తెచ్చి అక్కడ వేసి ఆయన కూర్చోబెట్టి చేతులు అలా ఆదుకోవడం స్టార్ట్ చేశారంట. ఆత్మీయ తండ్రులను, ఆత్మీయ నాయకులను గౌరవించని ఒక తిరుగుబాటు స్వభావం నీకుంటే నువ్వు దారి తప్పిన చుక్కవే. ఒకటి, నీకన్నా చిన్నవారు, కొత్తవారు అభిషేకించబడితే అసూయపడ్డావా? నువ్వు కయ్యను. ఆత్మీయ నాయకత్వాన్ని, తండ్రుల్ని గౌరవించలేకపోతున్నావు, హెచ్చించలేకపోతున్నావు, సమానమే, తక్కువ భావంలో ఉన్నావు, నువ్వు కోరహువే. దేవుని చిత్తము కన్నా ధనం, స్వప్రయోజనం ఎక్కువైతే నువ్వు బిలాంవే.